నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక బీసీలకు నిజంగా దేశవ్యాప్తంగా కులగణన చేసి బీసీల లెక్కలు గుర్తించాలని, నిజంగా 42% రిజర్వేషన్ కల్పించాలని ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన హామీ కాదు, నిజంగా దేశవ్యాప్తంగా బీసీలను లెక్కించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఢిల్లీలో రాజధానిలో నిజంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బత్తుల సిద్ధేశ్వర్ పటేల్తో మనం నిన్న మాట్లాడినాం. నిజంగా ఆరోగ్యం క్షీణించిందని చెప్పిండు. మూత్రంలో కూడా కొంచెం రెడ్ కలర్ వస్తుంది, నాకు బాగాలేదని కూడా చెప్పిండు. అక్కడ నిజంగా ఢిల్లీ పోలీసులు ఈయన దీక్ష చేస్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కనీసం అక్కడ ప్లేస్ని ఇవ్వకుండా ఒక సిటీకి ఒక 50 కిలోమీటర్ల దూరం అట్లా ఇడిచిపెట్టిపోయారట, అంటే చూపెట్టిరట ఫస్ట్ ఒక సెకండ్ ఒక రోజు. ఇంకా కొంచెం ఇప్పుడు ఆరోగ్యం బాగలేదంటే ఇక్కడ ఏది హాస్పిటల్ ఓపీ తీసి పోలీసులు తీసుకుపోయి ఓపీ తీసి ఇడిచిపెట్టి వెళ్ళిపోయారట ఎక్కడోళ్ళు అక్కడ. అంటే బీసీల పక్షాన మాట్లాడితే, బీసీల పక్షాన దీక్షలు చేస్తే, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తే అసలు రేవంత్ చేయాల్సిన పనిని నేను చేస్తున్నందుకు నిజంగా రేవంత్ సపోర్ట్ చేయాల్సింది పోయి కనీసం ఇట్లా కనికరం లేకుండా అటు వైపు కూడా చూడలే. అంటే రేవంత్ రెడ్డికి ఏ పార్టీ ప్రేమ ఉన్నది బీసీల పైన అన్నది మనకు క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. నిజంగా ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో తీన్మార్ మల్లన్న అక్కడికి వెళ్ళిండి. ఈరోజు మనం నిన్ననే మాట్లాడినాం, పరిస్థితి విషమిస్తున్నది. ఈ ఉద్యమం కాదు, తాత్కాలికంగా విరమణ చేసినా కానీ దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి, దేశవ్యాప్తంగా బీసీలందరిని ఏకం చేయాలని మాట్లాడిండు. 100% బీసీలను ఏకం చేస్తాం, ఇదే ఈ అసలు తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా బీసీలను ఏకం చేస్తామని మాట్లాడిండు. 100% చిన్న విరామం తీసుకున్న తర్వాత చిన్న విరామం మాత్రమే ఇది, కానీ యుద్ధం మిగిలే ఉందన్నట్టుగా చెప్పిండు. కానీ ఈరోజు తీన్మార్ మల్లన్న వెళ్ళిన తర్వాత తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న చేతుల మీదుగా జ్యూస్ తీసుకొని విరమణ చేసిండు. ఒకసారి దానికి సంబంధించిన పిక్చర్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. బీసీలు కూడా ఈ కపట ప్రేమ చూపెడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ. బీసీల ఓటు బ్యాంకింగ్ ఇప్పటికి కూడా బీసీలను ఓటు బ్యాంకింగ్గానే వాడుకోవాలని చూస్తూ ఉన్నాయి. 2028లో తీన్మార్ మల్లన్న 2028లో బీసీ ముఖ్యమంత్రిని కూర్చుండబెడతా అని చెప్పిన నేపథ్యంలో ఉలిక్కిపడ్డాయి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. అరే మా ఉనికికే ప్రమాదం కదా అని. బీసీ ముఖ్యమంత్రి కూర్చుంటే ఏముంటుంది, వీళ్ళు పప్పులు ఉడకాయి కదా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. మనం చెప్పిందే వేదం అవుతుంది. బీసీలు అత్యధికంగా 60% ఉన్న బీసీలు రాజ్యాధికారానికి వస్తే ఇక ఫ్యూచర్లో మన భవిష్యత్తు ఏందనేది ఒక్కసారి డైనమోలో పడ్డాయి కేంద్ర కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. సరే, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం దయచేసి మిత్రులారా. నేను చాలా విషయాలు చెప్తున్నా మీకు, దయచేసి మిత్రులారా ఈ వీడియోలను మన విషయాలను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. దీక్ష విరమించిన సిద్ధేశ్వర్ పటేల్, పండ్ల జ్యూస్ తాగించి దీక్ష విరమణ చేయించిన తెలంగాణ రాష్ట్ర బీసీ జాక్ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఉమ్మడి నల్లగొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారు హాజరైన ఆప్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సంజయ్ సింగ్, అనిల్ జై హింద్ ఏఐసిసి ఓబీసీ చైర్మన్ సూరజ్ మండల్, ఆర్ఎస్ చౌహాన్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారట. ఇక్కడ చూస్తూ ఉన్నాం. గడిచిన 22 రోజుల నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశంలో ఉన్న బీసీల సమాన వాటా కోసం, బీసీల అన్ని రకాల హక్కుల కోసం నిరాహార దీక్ష చేస్తున్న సిద్ధేశ్వర్ పటేల్ గారి ఈరోజు ఢిల్లీకి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసిన నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపి దీక్ష విరమణ అనంతరం పండ్ల జ్యూస్ తాగించి విరమణ నల్లగొండ ఖమ్మం వరంగల్ జ్యూస్ తాగించిన ఉమ్మడి నల్లగొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు శ్రీ తీన్మార్ మల్లన్న గారు అని చూస్తూ ఉన్నాం. అనంతరం బీసీల ప్రధాన డిమాండ్లు వాళ్ళు తీర్చడం కాదు, దేశంలో రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారం తెచ్చుకొని మన డిమాండ్లను, అలాగే మనతో పాటు అన్ని వర్గాల వాళ్ళ డిమాండ్లను న్యాయబద్ధంగా మనం తీరుద్దాం, భవిష్యత్ అంతా మన బీసీలదే అని గుర్తు చేశారని చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన పిక్చర్ చూసుకోవచ్చు. ఒక వ్యక్తి 22 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, ఇక్కడ బీసీల పక్షాన ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, బీసీలకు తమ వాటా ఎంత ఉందో, తమ జనాభా ఎంత ఉందో తమ వాటా కల్పించాలని ఒక ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, ఇక్కడ రాష్ట్రం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎంత సోయి లేకుండా ఇక్కడ కొట్టుకుంటున్నాయి కదా కాంగ్రెస్ బీజేపీ. ఏదో వీళ్ళు ముస్లింలు అని ఇదే. ఇప్పుడు ముస్లింలు ఎంత పర్సెంట్ ఉన్నారు, హిందువులు తెలంగాణలో ఎంత పర్సెంట్ ఉన్నారు, దేశవ్యాప్తంగా ఎంత పర్సెంట్ ఉన్నారు, ఎవరికి యుద్ధం ఉంటుంది. ఈ టాపిక్ డైవర్ట్ చేసేయడానికి ఇవన్నీ చిన్న ట్రిక్స్ ప్లే చేస్తున్నారు అన్నట్టు. దీన్ని మనం పసిగట్టాల్సిన అవసరం ఉన్నది. సరే, హిందువులం కాదా అంటే అందరం హిందువులే ఉన్నారు, 82% హిందువులే ఉన్నారు. ఈ బీసీ నినాదాన్ని కుట్రతోని
ఒక పక్కదారి మళ్లించే ప్రయత్నంగా మన కాంగ్రెస్లో ఉన్న మన బీసీ నాయకులు కూడా, మన బీసీ కార్యకర్తలు కూడా, బీజేపీలో ఉన్న బీసీ నాయకులు, బీసీ కార్యకర్తలు కూడా ఈ కుట్రలను ఎప్పటికప్పుడు పసిగట్టాలి. మనకు హిందూవాదంతో రిజర్వేషన్లు రావు. బీసీలు ఎంతమంది ఉన్నారు, బీసీ వాదంగానే మనకు వస్తాయి, బీసీ వాదంగానే వస్తాయి మనకి. ఇప్పుడు రిజర్వేషన్లు హిందూ మతం ప్రకారం రిజర్వేషన్లు కేటాయించరు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది దయచేసి మిత్రులారా, ఇలాంటి ఎన్నో కుట్రలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ దీక్ష విరామం అనేది తాత్కాలికం మాత్రమే. యుద్ధం మిగిలే ఉంది. తెలంగాణలో మరొక పెద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నారు బీసీ నాయకులని నిజంగా క్లియర్గా కడాఖండిగా మనకు కనిపిస్తూ ఉన్నది. పెద్ద ప్రళయం రాబోతూ ఉన్నది దేశవ్యాప్తంగా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇక దేశవ్యాప్తంగా ఒక ప్రళయం రాబోతూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే దేశవ్యాప్తంగా రాబోతూ ఉన్నది. ఏకతాటిపైకి రానున్నారు బీసీలందరూ దేశవ్యాప్తంగా. ఇక్కడ కేంద్రం ఆపుతుందా, ఇక్కడ రాష్ట్రం ఆపుతుందా, ఎటువంటి కుంట్రలు పడతారో, ఎటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారనేది ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మన కళ్ళకు. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్, పేద ప్రజల గొంతుక.